ఉదాహరణ కిడ్నీ బాధితుల సమస్యలపై హార్వర్డ్ వైద్యుల బృందంతో పవన్ కళ్యాణ్ కాసేపట్లో భేటీ కానున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు వస్తున్నారు? స్వాతి, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సింపోజియం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రస్తుతం వేదికపైకి ప్రముఖ వైద్యులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఇక వివిధ సెక్టర్స్కి సంబంధించిన నిపుణులతో పాటు వైద్య విద్యార్థులు, వివిధ రంగాల ప్రజలందరినీ కూడా వీళ్ళకి ఇన్వైట్ చేశారు. ఈ మేధావులందరి నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. మరి కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా ఆయన ఏదైతే సింపోజియం జరుగుతుందో ఈ సభ స్థలికి రాబోతున్నారు. ఈ సింపోజియం సంబంధించి ఎవరైతే హార్వర్డ్ వైద్యుల బృందం ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే డయాస్ మీద ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంటరాక్టివ్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం మన దగ్గర డాక్టర్ సూర్యారావు ఉన్నారు. సార్, ఈరోజు ఎట్లాంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? బేసిక్గా ఏ అంశాల మీద చర్చ జరిగింది? ఈ ఉద్దానం సమస్యని మనం ఒక మెడికల్ సమస్యగా చూసినంత కాలం పరిష్కారం రాదండి. ఇది సామాజిక సమస్య, పేదరికం సమస్య, పౌష్టికాహార లోపం సమస్య. అలాగే ఈవేళ ఈ సదస్సులో మేజర్గా ఏం జరుగుతుందంటే, కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయం మీద ఆలోచిస్తున్నారు, కానీ కిడ్నీ జబ్బు రాకుండా ఏం చేయాలి, అసలు ప్రివెన్షన్ గురించి ఏంటి ఆలోచించకపోవడం అనేటువంటిది ఈ సదస్సులో ఒక లోపం అండి. ఇది అసలు మొట్టమొదట ఎవడైనా జబ్బు వస్తే వాడు ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాడు, లేదా లోకల్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తాడు. వాడికి ముందు తెలియాలా, ఆ లోకల్ ప్రాక్టీషనర్స్కి ఫ్యామిలీ ఫిజిషియన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. నాయన ఇది వీడికి క్రియేటిన్ ఎక్కువ ఉంటే కిడ్నీ జబ్బు రావచ్చు, యూరియా ఎక్కువ కిడ్నీ జబ్బు రావచ్చు, ఈ లక్షణాలు రావచ్చు అని చెప్పి ఆ దశలో పట్టుకుంటే మీరు ఈ మరణాలు జరగవు. కాబట్టి బేసిక్గా ఈ సదస్సులో జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే, బేసిక్ ఫిజిషియన్స్ని, బేసిక్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ని, బేసిక్ ఫ్యామిలీ మెడికల్ ప్రాక్టీషనర్ని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్షియల్గా ఈ వైద్యం మీద ప్రభావితం చేసిన వారిని మనం ఇన్వాల్వ్ చేయకపోవడం ఈ సదస్సులో పెద్ద లోపం అండి. జబ్బు వచ్చిన తర్వాత చచ్చిపోయే ముందు డయాలసిస్ ప్రయోజనం పెట్టలేదు. ఆ డయాలసిస్ రాకుండా కాపాడుకోసం ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. సతీ, మొత్తంగా ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ఈ ఏడాది మొదటి వారంలో అంటే జనవరి 3వ తారీఖున పవన్ కళ్యాణ్ ఉద్దానం ఏరియాలో పర్యటించిన తర్వాత కొన్ని సూచనలను చేశారు. అలాగే కొన్ని కీలకమైన సూచనలను ఆయన చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించింది. డయాలసిస్ సెంటర్లతో పాటు ఇతర కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్దాన ప్రాంతంలో ఉన్న ప్రజలను జీవన మరణ సమస్యల నుంచి బయటకు గట్టెక్కించే ప్రయత్నాలను అయితే చేసింది. 7 మండలాల్లో విస్తృతంగా డయాలసిస్ సెంటర్లు కానీ లేకపోతే వైద్య సౌకర్యాలు కానీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి పూర్తి స్థాయిలో ఉద్దానం ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలి. ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శాశ్వతంగా ఈ మహమ్మారి నుంచి దూరం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పుడు జరగబోతున్న సింపోజియంలో పవన్ కళ్యాణ్ వివిధ రంగాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తీసుకోబోతున్నారు. ప్రధానంగా హార్వర్డ్ వైద్య బృందం నుంచి ఇచ్చే సూచనలు ఇక్కడ కీలకం కాబోతున్నాయి. ఈ సూచనలను తీసుకున్న తర్వాత రేపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కలుస్తారు. ముఖ్యమంత్రిని కలిసి ఉద్దానం సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలు, అందులో ప్రభుత్వ పాత్రల మీద కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలకమైన సూచనలు కూడా ఈ సింపోజియం నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. స్వాతి.